Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఈ రోజు పార్టీ ఆఫీస్లో కార్యకర్తలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కలవటం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున నీతి, నిజాయితీ, న్యాయం గెలుస్తుందనటానికి ఆయన ముఖ్యమంత్రిగా మరలా ప్రమాణ స్వీకారం చేయడం. 4వసారి ఆయనకి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాజకీయాలలో ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన అందిస్తూ ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పరిపాలనని, సుపరిపాలనని అందించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలంతా కూడా ఎప్పుడు గుర్తించుకుంటూ ఉంటారు. మహిళా సాధికారత కానీ, యువత సాధికారత కానివ్వండి, ప్రాంతీయ అభివృద్ధి కానివ్వండి, కేంద్రీకృతమైనటువంటి విధానాలకి చెక్ చెప్పి ప్రజలని భాగస్వాములుగా చేయడం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అమరావతి నిర్మాణం చేపట్టిన, అమరావతి రైతులకి న్యాయాన్ని చేకూర్చిన, అన్నిటినీ చేయగలిగినటువంటి శక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఆయన నీడలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. తెలంగాణ, తెలుగుదేశం, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్లో పుట్టిన ఈ పార్టీ కొన్ని కారణాలతో ఈ రోజున వెనుకబడ్డ మరలా తెలంగాణ తెలుగుదేశం బావుట ఎగరవేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ తెలుగుదేశం నూతన రాజకీయ బరవడితో మరలా ముందుకు రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రాకి మంచి రోజులు వచ్చినాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పుంజుకుంటుందని మా దృఢ నమ్మకం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాలు అన్నీ కలిసి రావాలని ఆ భగవంతుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ విజయం అందరి ప్రజల విజయం. ప్రజలు ఎవరైతే కోరుకున్నారో ఆ విజయం మనకి ఆంధ్రాలో కనపడింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా బాబు గారు వచ్చి మంచి రోజులు రావాలని మనసారా కోరుకుంటున్నాము. ఇవాళ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ ఆఫీస్కి రావటం అది మాకెంతో సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో అడుగుపెట్టి పార్టీ ఆఫీస్కి వస్తున్నారండి. ఈ రోజున మనకి ఏమి రుజువు అవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది బలంగా ఉంది, బలపడటానికి సిద్ధంగా ఉందని అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీదండి. అసలు ఈ పార్టీ పుట్టిన పునాదే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. తెలంగాణలో ఈ రోజుకి కూడా బడుగు బలహీన వర్గాలు ఇంకా కూడా కష్టాలు పడుతున్నాయండి. ఆ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలంగాణలో మళ్ళీ పునరుజ్జింపజేయడానికి ఇంతమంది ఉత్సాహంగా ఉన్నారు, కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళలో నుంచే నాయకులు పుడతారండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేసింది చాలా ఎక్కువ. రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన, వ్యవసాయ శిస్తు తీసేసిన తర్వాత వాటర్ షెడ్స్ నిర్మాణం ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచిన, ఇలా అనేక సంస్కరణలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి చూపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. దానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. వాళ్ళ యొక్క కర్తవ్యంగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి, బలపరచడానికి మా వంతు కృషి మేము చేస్తామండి. నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. 23 సీట్లకి 22 సీట్లకి పడిపోయిన ఆయన ఈరోజు దేశ రాజకీయాలను శాసించే విధంగా ఎలా ఎదిగారనేది ఒక లెసన్ అండి.